Online Academy. So we are discussing the Indian geography classes for Group 2 exam and also Group 1 mains కూడా యూజ్ అవుతుంది, నో డౌట్ అబౌట్ దట్. సో ఇంకా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా యూజ్ అయ్యే విధంగా డిస్కస్ చేస్తున్నాం. సో లాస్ట్ 2 క్లాసెస్ మనము ఇంట్రడక్షన్ టు ఇండియన్ జోగ్రఫీ చూసినాము. అట్లనే ఇంకొక చాప్టర్ కూడా చూసాం, జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా. సో ఏమేమి జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఉన్నాయి ఇండియాలో అది కూడా ఒక టాపిక్ మనం చూసామన్నమాట. సో ఇప్పుడు మనము ఇది విల్ సీ దిస్ టాపిక్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ చాప్టర్ చూద్దాం మనం. సో నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా చాప్టర్ 2 ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఫిజియోగ్రాఫిక్ ద డివిజన్ ఆఫ్ ఇండియా. ఇది చూద్దాం, రైట్. లెట్ us see this particular ది టాపిక్. కీప్ ఇట్ సింపుల్. సో ఎట్లయితే మనకు జాగ్రఫీ అంటే మొత్తం అంతా కూడా ఏదైతే మనకు పర్వతాలు కావచ్చు, మైదాన ప్రాంతాలు కావచ్చు, దీవులు కావచ్చు, వీటి గురించి డిస్క్రిప్షన్ ఇస్తుంది అని మనం అనుకుంటున్నామో, అదేవిధంగా ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అనేది ఇండియా మొత్తం ఎన్ని ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్ ఆర్ ఇంపార్టెంట్ జాగ్రఫికల్ యూనిట్స్గా డివైడ్ అయింది అని చెప్పే ఒక చాప్టర్ అనమాట. రైట్. సో కీప్ ఇట్ సింపుల్. సో ఏంటంటే మీరు ఏదైనా సరే చాలా సింపుల్గా పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్గా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. రైట్. సో డైరెక్ట్లీ విల్ గో టు ది పాయింట్స్ హ్యాస్ సచ్. సో ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మనము ఇండియా మొత్తం ఎన్ని ఎన్ని ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్గా డివైడ్ అయింది అనేది మనం చదువుకుంటాం. రైట్. సో ఇక్కడ మనము ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియాలో మనం చదువుకోవాల్సింది ముఖ్యంగా ఎన్ని ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్ అని అన్నప్పుడు ఫస్ట్ది వి విల్ స్టడీ అబౌట్ దిస్ పర్టికులర్ ది హిమాలయాస్. మొట్టమొదటిది ఏంటంటే హిమాలయాస్. హిమాలయాస్. ఇది ఒకటి చదువుకుంటాం. ద ఫస్ట్ మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా హిమాలయాస్ గురించి చదువుకుంటాం. ఆ తర్వాత మనం చదువుకునేది ఇది డెజర్ట్. సెకండ్ డెజర్ట్, ఎడారి ప్రాంతం. సో ఎడారి ప్రాంతం ఇది కూడా ఒక ఫిజియోగ్రాఫిక్ యూనిట్. డెజర్ట్. సో ఇది కూడా మనం చదువుకుంటాం. అంటే ఎట్లా ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, కారణాలు ఏంటి, అక్కడ ఎటువంటి క్లైమేట్ ఉంది, ఎటువంటి ఈ మన వృక్షజాలం అంటే న్యాచురల్ వెజిటేషన్ ఉంది, వాటర్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చదువుకుంటాం. తర్వాత మనం చూడాల్సిన ఫిజియోగ్రాఫిక్ యూనిట్ ఏంటంటే నార్త్ ఈస్టర్న్ హిల్స్. మూడోది ఏంటంటే నార్త్ ఈస్ట్ పర్వతాలు. ఇది కూడా ఒకటి చూస్తాం. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఈ మైదాన ప్రాంతం. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ద నార్థన్ ప్లేన్స్. ఫోర్త్ ఏంటంటే నార్థన్ ప్లేన్స్, మైదాన ప్రాంతాలు, నార్థన్ ప్లేన్స్. ఇది కూడా మనం చూస్తాం, నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఇది ఒకటి చూస్తాం. ఆ తర్వాత మనం చూడాల్సింది ముఖ్యమైన ఫిజియోగ్రాఫిక్ యూనిట్ ఏంటి అంటే సో పెనిన్సులార్ ప్లాట్యూ. ఈ మొత్తం ఇదంతా కూడా మనకి ఏంటంటే పెనిన్సులార్ ప్లాట్యూ. సో ఈ మొత్తం ప్లేస్ అంతా కూడా సో వేరే కలర్లో డినోట్ చేద్దాం సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు ఐడెంటిఫై. సో ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా మనకు పెనిన్సులార్ ప్లాట్యూ కిందకి వస్తుంది. పెనిన్సులార్ ప్లాట్యూ. పెనిన్సులార్ పీఠభూమి. పెనిన్సులార్ ప్లాట్యూ. అందులో డెక్కన్ ప్లాట్యూ కూడా ఉంటుంది, కర్ణాటక ప్లాట్యూ. సో ఇంకా రకరకాల ప్లాట్యూస్ ఉంటాయి. విల్ డిస్కస్ దట్. సో తర్వాత ఏంటంటే మనకు చూడాల్సింది ఇక్కడ కోస్టల్ ఏరియాస్. కోస్టల్ ప్లేన్స్. సో కోస్టల్ ప్లేన్స్ ఇక్కడ నేను ఇట్లా ట్రిక్ మార్క్ పెడుతున్నా కదా, 6ది ఈ రెండు కలిపితే ఏంటి అంటే 6 కోస్టల్ ప్లేన్స్. ఇది కూడా ఒకటి మనం చూడాల్సి ఉంటుంది. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అట్లా. సో అలాగే మనకు 7వది ఏంటంటే ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకు లక్షద్వీప్. రైట్. సో లక్షద్వీప్ ఐలాండ్స్. సో దీవులు అని అంటాం కదా. సో దీవులు లక్షద్వీప్. సో అట్లనే మనకు అండమాన్ అండ్ నికోబార్ దీవులు. దీవులు. సో ఈ రెండింటి గురించి కూడా మనం చూస్తాం. దిస్ విల్ బి ది 7th ఫిజియోగ్రాఫిక్ ది డివిజన్ ఆఫ్ ఇండియా యాజ్ సచ్. సో ఇక్కడ మనకు టాపిక్లో
సో మనం ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు వీటన్నిటి గురించి కూడా మనం పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా మనం పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ ఒకటే పాయింట్ రాయండి, భారతదేశం ముఖ్యంగా 7 ఫిజియోగ్రఫిక్ యూనిట్స్గా డివిజన్ చేయబడింది. భారతదేశం ఓకే, సో 7 ఫిజియోగ్రఫిక్ యూనిట్స్గా డివిజన్ చేయబడింది. 7 ఫిజియోగ్రఫిక్ యూనిట్స్గా డివిజన్ చేయబడింది. ఫిజియోగ్రఫిక్ యూనిట్స్గా ఓకే డివిజన్ చేయబడింది. ఓకే, సో ఏంటా 7 ఫిజియోగ్రఫిక్ యూనిట్స్ అనేది ఓకే అక్కడ మీకు రాశాను, చేయబడింది ఓకే బడింది అని రాయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ది హిమాలయాస్. ఫస్ట్ వన్ ఈజ్ హిమాలయాలు. ఓకే, సో సెకండ్ వచ్చేసి నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా యాజ్ సచ్. ఓకే, సో వీటి గురించి కూడా చదువుకోవాలి. నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ ముఖ్యమైన టర్మినాలజీ ఏంటి, డయాగ్రామ్స్ ఏంటి, మ్యాప్స్ ఏంటి, నార్త్ ఈస్ట్ హిల్స్. ఓకే, సో నార్త్ ఈస్ట్ పర్వతాలు, నార్త్ ఈస్ట్ హిల్స్. ఓకే, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ నార్త్ ఈస్ట్ హిల్స్లో ఏముంది ఇది కూడా చదువుకోవాలి. సో అలానే ఐలాండ్స్ ఆఫ్ ఇండియా, అలానే మనం చదువుకోవాల్సింది ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. దీవులు ఉన్నాయి కదా, దీవులు. ఓకే, ఆ దీవులు ఏంటి, ఆ దీవుల గురించి సమాచారం ఐలాండ్స్ ఆఫ్ ఇండియా అది కూడా మనం నేర్చుకోవాలి ఏంటి అనేది. తర్వాత కోస్టల్ ప్లేన్స్, ఆ తర్వాత తీర మైదాన ప్రాంతాలు, కోస్టల్ ప్లేన్స్. ఓకే, తీర మైదాన ప్రాంతాలు తెలుగులో కూడా చూద్దాం, కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఒకటి చూడాలి. సో ఆ తర్వాత 6th ఏంటంటే మనకున్నది సో వాట్ యు కాల్ ది ఎడారి ప్రాంతం ఏదైతే మనకు ఎడారి ఉందో, ఎడారి లేదా థార్ డెజర్ట్ దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి. సో డయాగ్రామ్ ఏంటి ఓకే అట్లాంటివి. సో అట్లనే మనం చూడాల్సింది ఏంటంటే పెనిన్సులార్ ప్లాట్యూ. ఓకే, పెనిన్సులార్ పీఠభూమి ఉంది కదా, పెనిన్సులార్ ఓకే ది ప్లాట్యూ, దాని గురించి కూడా పూర్తిగా నేర్చుకోవాలి. సో ముఖ్యంగా భారతదేశం అనేది 7 ఫిజియోగ్రఫిక్ యూనిట్స్గా డివైడ్ అయ్యి ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రఫర్స్ మీరు ఓకే ఏం చెప్తారంటే మనం ఇండియాని జాగ్రఫీ పరంగా చదివినప్పుడు సో ముఖ్యంగా 7 ఫిజియోగ్రఫిక్ యూనిట్స్ ద్వారా మీరు చదవండి, దట్ విల్ బీ ఈజీ ఓకే అనేది. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక్కొక్క దాని గురించి అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. సో ఫస్ట్ మనం తీసుకునే అంశం ఏంటంటే సో మనం ఎక్కడైనా స్టార్ట్ చేసి ఓకే మనం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నప్పుడు వి విల్ స్టార్ట్ విత్ ఓకే ది ఐలాండ్స్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం. మనము ఐలాండ్స్ ఆఫ్ ఇండియా ఓకే ఏదైతే మనకు ఐలాండ్స్ ఉన్నాయో సో ఓకే దీవులు అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దీవులు ఉన్నాయి కదా, ఆ దీవుల నుంచి స్టార్ట్ చేసి వాటి గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, చలో ఓకే విల్ స్టార్ట్ విత్ దిస్ పర్టికులర్ ఓకే ది ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. సో కీప్ ద హెడ్డింగ్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. సో మనం ఫస్ట్ ఈ ఐలాండ్స్ గురించి చూద్దాం, ఒక్కొక్క దాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు ఐలాండ్స్ ఉన్నాయి, లక్షద్వీప్. ఇప్పుడు రఫ్గా చెప్తా చూడండి ఒకసారి, రఫ్గా ఐ విల్ టెల్ యూ అసలు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం ఈ చాప్టర్లో అనేది రఫ్గా చెప్తా ఒకసారి చూడండి. సో మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఫిజియోగ్రఫిక్ యూనిట్ని తీసుకొని దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఐలాండ్స్ ఆఫ్ ఇండియా ఉంది, నేను ఇది ఫస్ట్ ఈ టాపిక్ తీసుకుంటా, ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. సో ఐలాండ్స్ ఆఫ్ ఇండియా అని అన్నప్పుడు సో మనకు ఇండియాలో ఓకే ఐలాండ్స్ మనకి ఎక్కడున్నవి, ఏమేం మేజర్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నవి, రైట్. సో లక్షద్వీపులు ఉన్నాయి, సో అట్లనే లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నవి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం కొంచెం నేర్చుకోవాలి, వాటి గురించి కూడా కొంత సమాచారాన్ని మనం నేర్చుకోవాలి. కొంత కాదు బాగానే నేర్చుకోవాలి, రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతుంది అనేది కూడా నేర్చుకోవాలి. ఓకే, సో ఆ విధంగా మనం ఒక్కొక్క టాపిక్ని అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు చూడాలి. ఇప్పుడు లక్షద్వీప్ ఉంది, లక్షద్వీప్లో మనకు ఎటువంటి క్లైమేట్ వాతావరణ పరిస్థితులు ఉంటాయి, లక్షద్వీప్లో వర్షాలు ఓకే ఏ మాన్సూన్ రేంజ్ ద్వారా వస్తాయి, సౌత్ వెస్ట్ మాన్సూనా నార్త్ ఈస్ట్ మాన్సూనా, ఓకే ఎంతవరకు మనకు రెయిన్ఫాల్ ఉంటుంది, టెంపరేచర్ ఓకే యాన్యువల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, రేంజ్ అనేది మ్యాక్సిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ ఎంతవరకు వెళ్ళొచ్చు లక్షద్వీప్లో. ఓకే, సో లక్షద్వీపులు ఎలాంటి ఓకే ఐలాండ్స్, అవి ఒక మొత్తం కోరల్ దీవుల సమూహం అనమాట, సో అవి అక్కడ ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు ఏ ఐలాండ్లో మనకు ఫ్యాక్ట్స్ కూడా చూడాలి. అక్కడ ఏమైనా పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయా, ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఓకే ఉంది, అక్కడ డిస్ట్రిక్ట్స్ ఏమైనా ఉన్నాయా. ఓకే, సో ఎప్పుడు లక్షద్వీప్ని ఓకే ఒక యూనియన్ టెరిటరీగా ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, ఇట్లా బేసిక్ ఫ్యాక్ట్స్ చూస్తూనే సో దాని యొక్క జాగ్రఫీని కూడా మనం చదువుకోవాలి, కొంత చదువుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో అట్లనే మనం ఏం చేయాలంటే అది అరేబియా సముద్రంలో ఉంది, బేసిక్
సో అట్లనే సేమ్ అదే మనం ఇక్కడ అండమాన్ నికోబార్ కూడా చదువుకోవాలి. సో అండమాన్ నికోబార్ ఏంది, ఎట్లా ఫామ్ అయింది, ఓకే. అండమాన్ నికోబార్ అంటే ఏంది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈ హిమాలయ నార్త్ ఈస్టర్న్ హిల్స్ ఏదైతే సముద్రంలో ఉంటాయో సో వాటి యొక్క ఎక్స్టెన్షనే ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సింపుల్, ద ఎక్స్టెన్షన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ హిల్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో అది చెప్తా నేను, ఓకే. సో అది వచ్చినప్పుడు చెప్తా అక్కడ ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి, సో అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఓకే, వెజిటేషన్ ఎలా ఉంటుంది, బయోడైవర్సిటీ ఏమన్నా ఉంటుందా. సో ఇట్లా బేసిక్ థింగ్స్ మనం చూసుకోవాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది, రీసెంట్గా ఏమన్నా నేమ్స్ చేంజ్ చేసిళ్ళు, ఆడ ఏమేమి నేమ్స్ చేంజ్ చేసిళ్ళు, ఇట్లా బేసిక్ థింగ్స్ వీ హ్యావ్ టు సీ. అర్థమవుతుందా. సో ఇప్పుడు కీప్ ద హెడ్డింగ్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. సో కీప్ ద హెడ్డింగ్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. సో ఓకే, సో నేను కొన్ని డయాగ్రామ్స్ కూడా, ఓకే, మ్యాప్ బేస్డ్ డయాగ్రామ్స్ కూడా, ఓకే, మన దగ్గర ఉన్నాయి చూడాల్సినవి. సో మనం ఓకే చూద్దాం, అవన్నీ కూడా చూద్దాం. సో ఐలాండ్స్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ వీ విల్ సీ దిస్ పర్టికులర్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియాలో. సో మనము చూడాల్సిన ఏంటి అంటే వాట్ వీ విల్ సీ ఈస్ దిస్ పర్టికులర్, ఒక నిమిషం. సో మనం ఇక్కడ కీప్ ద హెడ్డింగ్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. ఐలాండ్స్ ఆఫ్ ఇండియా చూద్దాం. సో మొట్టమొదటిగా మనము ఇది లక్షద్వీప్ చూద్దాం. సో లక్షద్వీప్, ఓకే. సో వీటిని చూద్దాం. సో లక్షద్వీప్, సో ఓకే రైట్. సో కొంతవరకు క్లియర్గా ఓకే సో ఉంది అని నేను అనుకుంటున్నా, రైట్. సో నేను చెప్తాను, మీరు రాయండి, మీరు కూడా రాయండి, ఓకే రైట్. సో ఇది నోట్స్ ఐ విల్ గివ్ బట్ స్టిల్ నేను ఏదైతే రాస్తున్న బోర్డు మీద అది మీరు కంపల్సరీ రాయాలి, అది మీరు కంపల్సరీ రాయాల్సి ఉంటుంది, ఓకే, క్లాస్లో, ఓకే. సో ఈ మెటీరియల్ ఐ విల్ గివ్ యూ, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్, ఓకే రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఏంటంటే, సో భారతదేశం యొక్క ద్వీపాలు, ఓకే. ఫస్ట్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఐలాండ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐలాండ్స్, ఓకే. సో ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి సంబంధించిన దీవులు, భారతదేశానికి సంబంధించిన ద్వీవులు, ఓకే, భారతదేశం యొక్క దీవులు అని అనుకోండి, రైట్. సో ఓకే, సో దీవులు లేదా ద్వీపాలు అనుకోండి. అసలు ద్వీపాలు అని అంటే ఏంటి అంటే, సో ఓకే, సింపుల్ డెఫినేషన్. ద్వీపాలు అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనకు ఒక ల్యాండ్ ఉంటుంది. ఈ ల్యాండ్ చుట్టూ కనుక మీకు వాటర్ ఉంటే, ఈ ల్యాండ్ చుట్టూ కనుక మనకు వాటర్ అనేది ఉన్నట్టయితే, సో దీన్ని ద్వీపం అని అంటాం, లేదా ఐలాండ్స్, ద్వీపం లేదా ఐలాండ్ అని పిలుస్తాం, ఓకే రైట్. సో ఈ ద్వీపం అనేది సముద్రంలో ఉండొచ్చు, ఈ ద్వీపం అనేది ఒక రివర్లో కూడా ఉండొచ్చు, రైట్. సో ఒకవేళ ఈ ద్వీపం అనేది సముద్రంలో ఉంటే దీన్ని మరైన్ ఐలాండ్ అని పిలుస్తాం, మనం మరైన్ ఐలాండ్ అని పిలుస్తాం. ఇదే ద్వీపం కనుక మనకు ఒక రివర్లో అంటే ఒక నదిలో కనుక ఉంటే దీన్ని మనం రివరైన్ ఐలాండ్ అని పిలుస్తాం, ఓకే. సముద్రపు ద్వీపం, నదీ ద్వీపం, ఓకే రైట్, రివరైన్ ఐలాండ్ అని పిలుస్తాం. ఇదే ద్వీపం కనుక మనకు ఒక లేక్లో కూడా ఉండొచ్చు, లేక్ లోపల కూడా ఉండొచ్చు. సో అప్పుడు మనం దీన్ని ఓకే ది లేక్ ఐలాండ్ అని పిలుస్తాం, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇండియాలో లక్షద్వీప్ కనుక తీసుకున్నట్టయితే అది ఒక ద్వీపం కాదు, ద్వీపాల సమూహం. ఎందుకు అని అంటే అక్కడ 36 ఐలాండ్స్ లేదా ద్వీపాలు ఉన్నాయి కాబట్టి లక్షద్వీప్ ద్వీపాల సమూహం అని పిలుస్తాం, ఓకే రైట్. సో ఎగ్జాంపుల్ రివరైన్ ఐలాండ్ కనుక మీరు తీసుకున్నట్టయితే బ్రహ్మపుత్ర నది ఉంది కదా. సో బ్రహ్మపుత్ర నది మధ్యలో మనకు, ఓకే, సో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, దాని పేరు మజూలీ ఐలాండ్స్. దాని పేరు ఏంటంటే మజూలీ ఐలాండ్, మజూలీ ద్వీపం. సో ఇది ఎలాంటి ద్వీపం? ఇది సముద్రపు ద్వీపం కాదు, ఇది రివరైన్ ద్వీపం, ఓకే రైట్. అట్లనే ఒక లేక్ ఉంది, ఈ లేక్ మధ్యలో కూడా మనకు ద్వీపం ఉన్నట్టయితే, ఓకే. సో ఎగ్జాంపుల్ కనుక మీరు తీసుకుంటే నలబానా ఐలాండ్స్, నలబానా ద్వీపం. సో ఈ నలబానా ద్వీపం అనేది ఎక్కడుందంటే ఈ చిల్కా లేక్ ఒడిషాలో ఉంటుంది. ఈ చిల్కా లేక్ అనేది ఉంటుంది, చిల్కా లేక్ ఒడిషాలో, ఓకే, ఇది ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చిల్కా లేక్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? చిల్కా లేక్
ఏషియాలోనే అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్. బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఏంది? బ్రాకిష్ వాటర్ లేక్ అంటే విపరీతమైన సాల్ట్ వాటర్ అంటే సాల్ట్ కంటెంట్, లవణత ఎక్కువ ఉందన్నమాట. సో దిస్ ఈస్ చిల్కా లేక్ అనేది ఇక్కడ మీరు నోట్ పాయింట్గా రాసుకోండి, చిల్కా లేక్. సో ఏషియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్, ఏషియాస్ ది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. బ్రాకిష్ BRAKISH. బ్రాకిష్ అంటే ఏంటంటే తీవ్రమైన లవణత, తీవ్రమైన లవణత, సాలినిటీ, తీవ్రమైన సాలినిటీ. ఏషియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ ది లేక్ అన్నమాట. ఇది ఎక్కడుంది? ఒడిషా. అందులో ఉన్న ఒక ఐలాండ్ పేరు ఏంటంటే నలబానా లేక్ ఐలాండ్స్. సో ఇప్పుడు మీకు ఇది బేసిక్ ఆఫ్ ది ఐలాండ్స్ ఆఫ్ ఐలాండ్స్ అంటే ఏంది అనేది ఒక కాన్సెప్ట్. ఐలాండ్స్ అంటే ఏంది అనేది ఒక కాన్సెప్ట్గా చెప్తున్నా. సో అట్లా మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? రైట్. సో ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. చలో నెక్స్ట్ లక్షద్వీప్ గురించి చూద్దాం. మనం ఫస్ట్ లక్షద్వీప్ గురించి చూద్దాం. సో నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్గా కొంచెం కూల్గా నేర్చుకుందాం. సో అసలు మనం గూగుల్ హెల్ప్ కూడా తీసుకుందాం. గూగుల్ ఎర్త్ యొక్క హెల్ప్ కూడా మనం తీసుకుందాం. సో తీసుకొని సో మనం అక్కడ నుంచి సో ఇది ఎక్కడుంది అనేది కూడా ఒకసారి చూద్దాం, మామూలుగా చూద్దాం. సో గూగుల్ ఎర్త్లో చూసినప్పుడు మనకు ఏంటంటే ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, మ్యాప్స్ కన్నా కూడా ఇది చాలా అడ్వాన్స్ గూగుల్ ఎర్త్ అనేది. సో ఇక్కడ మనకు గూగుల్ ఎర్త్ కనుక మీరు చూసినట్టయితే అసలు లక్షద్వీప్స్ ఎక్కడున్నాయి, లక్షద్వీప్ సమూహం అనేది ఎక్కడుందంటే ఇది భారతదేశం. ఇక్కడ మీకు కనిపించేది యూ కెన్ సీ ది ఇండియా యాజ్ సచ్. సో ఇక్కడ ఇండియా మీరు చూడొచ్చు, భారతదేశంని చూడొచ్చు, గ్లోబ్లో మనం భారతదేశంని చూడొచ్చు. ఇది లైవ్లో చూపెడుతుంది ఇది. సో మనకు అంత అవసరం లేదు లైవ్ కాదా అని చెప్పేసి. సో లక్షద్వీప్స్ ఎక్కడున్నాయి చూడండి. ఇది హిందూ మహాసముద్రం, ఇది అరేబియన్ సీ, అటు బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో కొంచెం జూమ్ చేసినప్పుడు గూగుల్ ఎర్త్ గ్లోబ్ని జూమ్ చేసినప్పుడు మనకి ఎక్కడుంది, ఇది అరేబియన్ సీని మీరు క్లియర్గా గమనిస్తూ ఉండండి. సో అరేబియన్ సీలో మీరు కొంచెం ఇక్కడ చూసినట్టయితే, సో ఇక్కడ జూమ్ చేసినట్టయితే అరేబియన్ సీ ఇక్కడ, సో ఇట్రండి. సో ఇది చూస్తే అరేబియన్ సీ. సో ఇక్కడ మీరు చూడండి. సో కొంచెం ఇది మాల్దీవ్స్. మనకు ఇండియాకి కింద. సో ఇట్లా కొంచెం పైకి వెళ్తే మనం కొంచెం సో కేరళ తీర ప్రాంతం ఇటు సైడ్ కనుక మీరు చూసినట్టయితే ఇటు చూడండి. జాగ్రత్త చూడండి. సో ఇక్కడ మీకు లక్షద్వీప్. ఇది కేరళ కదా, కేరళకి మీరు లెఫ్ట్ సైడ్ కనుక రైట్ సైడ్ కనుక మీరు చూసినట్టయితే, కేరళకి రైట్ సైడ్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు చిన్న ఐలాండ్స్ కనబడతాయి. ఇక్కడ మీకు చిన్న ఐలాండ్స్ అనేవి కనబడతాయి. ఇవే లక్షద్వీప్ ఐలాండ్స్. రైట్. సో ఇది కేరళ తీరానికి దగ్గరగా ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1 లక్షద్వీప్ ఐలాండ్స్ అనమాట, లక్షద్వీప్ ఐలాండ్స్. సో ఇది రైట్, లక్షద్వీప్ ఐలాండ్స్. సో ఇక్కడ మీకు కనిపించేటివన్నీ కూడా చిన్న ఐలాండ్స్. ఇవి లక్షద్వీప్ ఐలాండ్స్ అని పిలుస్తాం. సో ఓవరాల్గా మనకు లక్షద్వీప్ ఐలాండ్స్ కనుక చూసినట్టయితే, మీరు చూసినట్టయితే ఇక్కడ మొత్తం 36 ఐలాండ్స్ ఉంటాయి. సో ఈ ప్రాంతంలో మీకు 36 ఐలాండ్స్ ఉంటాయి, 36 ఐలాండ్స్ ఉంటాయి. 36 ఐలాండ్స్ యొక్క సమూహమే ఈ యొక్క లక్షద్వీప్స్. అండ్ ఇవన్నీ కూడా కేరళ తీరానికి దగ్గరలో ఉంటాయి. కేరళ తీరానికి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. రైట్. సో 500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం సముద్రంలో ప్రయాణం చేసినట్టయితే సో మనం లక్షద్వీప్ ఈజీగా చేరుకోవచ్చు. రైట్. సో ఇది లక్షద్వీప్. ఇది లక్షద్వీప్ కనుక మీరు చూసినట్టయితే ఇవి 100% కోరల్ ఐలాండ్స్. అంటే కోరల్ ఐలాండ్స్. ఇవి కోరల్ రీఫ్ ఐలాండ్స్. సో లాస్ట్ క్లాస్లో మనం కోరల్ రీఫ్ డిస్కస్ చేసినామా నాకంతా. సో డిడ్ వి డిస్కస్ ద కోరల్ రీఫ్స్? అసలు ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి కోరల్ రీఫ్స్, బ్లూ ఫ్లాగ్ బీచెస్, ఈ కాన్సెప్ట్స్ ఏమైనా డిస్కస్ చేసినాం మనం, లేదంటే ఓన్లీ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ దగ్గర ఆగిపోయినాము? ఒకసారి చెప్పండి మీరు. అవి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయాల్సిన దాంట్లో. రైట్. సో ఇవి 100% కోరల్ ఐలాండ్స్. ఇవి 100% ఇంపార్టెంట్ ఐలాండ్స్. ఆర్డర్ చెప్పండి సార్. ఆర్డర్ అవసరం లేదు మేడం, 36 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ 36 మీరు గుర్తుపెట్టుకోవద్దు. రైట్. 36 మీరు గుర్తుపెట్టుకోవద్దు. సో రైట్. సో అక్కడ ఏంది ఇంపార్టెంట్ ఐలాండ్స్ అనేవి నేను చెప్తా, ఆర్డర్ అనేది అవసరం లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చూడండి. ఒకవేళ మీరు అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళారనుకోండి, ఆడ 572 ఐలాండ్స్ ఉన్నాయి.
ఓకే 572 ఐలాండ్స్ ఉన్నాయి. సో మరి అండమాన్ నికోబార్లో 572 ఐలాండ్స్ గుర్తుపెట్టుకుంటారా? అవసరం లేదు. మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది, అనలిటికల్గా వెళ్ళిపోయింది. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా పట్టుకోండి అంతే. ఓకే రైట్. సో ఏది ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు. సో మీరు జాగ్రత్తగా వినండి అంతే. 100% కోరల్ ఐలాండ్స్ కేరళ తీరానికి దగ్గరగా ఉంటాయి. మొత్తం 36 ఐలాండ్స్ ఉంటాయి. సో ఈ 36 ఐలాండ్స్ ఓకే ఇందులో ఉన్నవి. సో ఇవన్నీ కూడా కోరల్ ఐలాండ్స్. ఇది అరేబియన్ సీలో, ఇవన్నీ కూడా పాయింట్సే, ప్లీజ్ రాయండి. అరేబియన్ సీలో భాగం ఇది. అరేబియన్ సీలో ఉంటుంది మనకు కోరల్ రీఫ్స్. లక్షద్వీప్ అనేది అరేబియన్ సీలో ఉంటుంది. సో ఇది మేజర్ పాయింట్స్ ఓకే రిలేటెడ్ విత్ దిస్. ఓకే రైట్. చలో ఇప్పుడు మనం ఇంకా వేరే పాయింట్స్ ఏమున్నాయి ఇవి ఓకే అనేది కూడా చూద్దాం. ఇంకా వేరే పాయింట్స్ ఇక్కడ ఏమున్నాయి అనేది కూడా మేము చూద్దాం. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం రైట్. సో అట్లనే ఇక్కడ ఓకే అరేబియన్ సముద్రంలో ఉంది. ఓకే కేరళ తీరానికి దగ్గరలో ఉంటుంది రైట్. మొత్తం ఇక్కడ 36 దీవులు ఉన్నాయి రైట్. సో ఇవన్నీ కూడా పగడపు దీవులు రైట్. సో రాజధాని క్యాపిటల్ ఏంటంటే కరావతి ఐలాండ్స్. కారావతి ఐలాండ్ అనేది క్యాపిటల్ సిటీ. కారావతి ఐలాండ్ అనేది క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్. ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1 నవంబర్ 1956 అంటే ఎస్ఆర్సి ఓకే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ద్వారా ఫామ్ అయింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మొత్తం ఏరియా వైశాల్యం ఎంత ఉందంటే ఇది ఒక ఓకే. సో ఇది మొత్తంగా మీరు చూసుకున్నట్టయితే సో మనకు ఒక లక్షద్వీప్ టోటల్ ఏరియా వచ్చేసి మనకు అకార్డింగ్ టు ది ఓకే రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్ కనుక మీరు చూసినట్టయితే సో ఒక 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అబ్బా. ఇది 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ 32 అని ఉంది, అది కాదు, ఇక్కడ 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంటుంది. మొత్తం అన్ని కలిపితే 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. అలానే ఇక్కడ ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఉంది. సో ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఆ ఒక్క ఎంపీ ఓకే సో మనకు లోక్సభలో రిప్రజెంట్ చేస్తారు. కాన్స్టిట్యుయెన్సీ ఉంది. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అసెంబ్లీ అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ ముఖ్యమైన మతం ఏదైతే ఉందో ఇస్లాం మతం. ముఖ్యమైన మతం వచ్చేసి ఇస్లాం మతం అనేది చాలా ముఖ్యమైన మతం ఇక్కడ. సో ఇక్కడ మీకు క్లైమేట్ కనుక మీరు చూసినట్టయితే, వాతావరణ పరిస్థితులు మీరు చూసినట్టయితే 2 రకాల క్లైమేట్స్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటా 2 రకాల క్లైమేట్స్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా పాయింట్స్ మీరు రాయండి. నేను రాసే బోర్డు మీద రాసే ప్రతి ఒక్కటి మీరు రాయండి. ఓకే రైట్. సో క్లాస్ ఇంటూనే మీరు రాయండి ప్లీజ్. ఓకే రైట్. సో ఇక్కడ మీకు చూసినట్టయితే 2 రకాల క్లైమేట్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఈక్వటోరియల్ క్లైమేట్స్, భూమధ్య రేఖ ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఈక్వటోరియల్ క్లైమేట్ అనేది మీరు చూస్తారు. సో అట్లనే ఇక్కడ మాన్సూన్ క్లైమేట్స్. సో మాన్సూన్ క్లైమేట్ని కూడా మీరు ఇక్కడ చూస్తారు. ఈ 2 రకాల క్లైమేట్స్ని మీరు లక్షద్వీప్లో చూడొచ్చు రైట్. ఇదే పాయింట్ మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా సేమ్ పాయింట్ మీకు అప్లికబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో తర్వాత ఇక్కడ వెజిటేషన్ అంటే ఇక్కడ వృక్ష సమూహం కనుక మీరు చూసినట్టయితే, ఇక్కడ ఉన్నటువంటి వృక్ష సమూహం కనుక మీరు చూసినట్టయితే మొత్తం పామ్ ట్రీస్ మాత్రమే ఉంటాయి. ఇంకా వేరే ఎటువంటి ట్రీస్ ఇక్కడ ఉండవు. పామ్ ట్రీస్, కోకోనట్ ట్రీస్ ఇవి మాత్రమే ఉంటాయి. ఓకే సో గుర్తుపెట్టుకోండి, పామ్ ట్రీస్, కోకోనట్ ట్రీస్ ఇవి మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ నుంచి కొబ్బరికి సంబంధించిన ఓకే సో పీచ్ కావచ్చు, కొబ్బరికి సంబంధించిన ఓకే ఇండస్ట్రీస్ మనం ఏమంటాం కాయిర్ ఇండస్ట్రీ అని అంటాం. కొబ్బరికి సంబంధించిన ఇండస్ట్రీని మనం కాయిర్ ఇండస్ట్రీ అంటాం. కాయిర్ ఇండస్ట్రీ మీరు ఎక్కువగా ఇక్కడ మీరు చూస్తారు. ఇక్కడ రివర్స్ అనేవి ఉండవు. పాపులేషన్ ఉంటుంది. డీసాలినైజేషన్ ఓకే ది ప్రాసెస్ ద్వారా, అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ఒక ప్రాసెస్ ద్వారా ప్రజలకు మంచినీటి సరఫరా అనేది ఇక్కడ జరుగుతుంది. అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ అనేవి ఉండవు. సో రివర్స్ లేకపోయినా కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఒక 64,000 పాపులేషన్ ఉంది. మరి ఇప్పుడు ఇంకా పెరగచ్చు. సో ఎందుకంటే 2011 సెన్సస్ ప్రకారం 64,000 పాపులేషన్ ఉంది. మరి వీళ్ళందరికీ వాటర్ ఎట్లా అంటే డీసాలినైజేషన్ ప్లాంట్స్, అంటే ఉప్పు నీటిని మంచినీటిగా కన్వర్ట్ చేసి దే విల్ గివ్. ఉప్పు నీటిని ఓకే మంచినీటిగా కన్వర్ట్ చేసి వాళ్ళు ఓకే ఇస్తారనమాట. ఓకే ప్రజలకి సప్లై చేస్తారు. ఓకే రైట్. సో చాలామందికి ఈ విషయం తెలియదు, ఇండియన్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్లోనే ఉంది. టిప్పు సుల్తాన్ మొట్టమొదటిసారి ఈ లక్షద్వీప్ని ఓకే ఉంది, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నవి అని కనుగొన్న వ్యక్తి టిప్పు సుల్తాన్కి చెందినటువంటి నావల్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఫస్ట్ టైం
లక్షద్వీప్ అనే ఒక ఐలాండ్, ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది మనకు, ఓకే, ఏది కేరళ తీర ప్రాంతంలో ఒక ఐలాండ్స్ ఉన్నవి అని చెప్పేసి కనుక్కున్న వాళ్ళు టిప్పు సుల్తాన్ నావల్ ఫోర్సెస్ అని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రిటిషర్స్ కూడా దీన్ని ఓకే యూజ్ చేశారు. ఓకే రైట్. సో మనం కూడా దాన్ని ఒక యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తాం ఫ్రమ్ 1 November 19. ఓకే ది సో ఐ హ్యావ్ గివెన్ హియర్ 1956 నుంచి వెళ్ళి ఇది ఒక యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియాగా ఉంది. ఓకే రైట్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Is it clear all of you, right? So we major points, these are the major points related with this particular, okay, the Lakshadweep. These are the major points related with this particular, okay, the Lakshadweep. So capital already మనం రాష్ట్రం. సాయిల్స్ ఎటువంటి సాయిల్స్ ఉంటాయి ఇక్కడ అంటే కాల్షియం రిచ్ సాయిల్స్. కాల్షియం రిచ్ సాయిల్స్ ఉంటాయి ఇక్కడ, కాల్షియం రిచ్ సాయిల్స్. ఎందుకు కాల్షియం రిచ్ సాయిల్స్ ఉంటాయి? ఎందుకంటే ఇవి కోరల్ రీఫ్స్ కాబట్టి, ఇవన్నీ కోరల్ రీఫ్స్ కాబట్టి ఇక్కడ కాల్షియం రిచ్ సాయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కోరల్ రీఫ్స్ కాబట్టి ఇక్కడ కాల్షియం రిచ్ సాయిల్స్ ఉంటాయి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నా ఎయిర్పోర్ట్ ఉందా అంటే అగట్టి ఐలాండ్స్. సో అగట్టి ఐలాండ్ ఉంది కదా, అగట్టి ఐలాండ్లో మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ ఉంటుంది, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఒక చిన్న ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్ కాదు, అగట్టి ఐలాండ్లో మనకు ఓకే ఉంటుంది. లార్జెస్ట్ ఐలాండ్ మినికాయ్ ఐలాండ్స్. సో పెద్ద ఐలాండ్ ఏంటంటే మినికాయ్ ఐలాండ్ అని ఉంటుంది. ఈ మినికాయ్ ఐలాండ్ అనేది లార్జెస్ట్ ఐలాండ్స్. సో ఇదే మనకున్న ఐలాండ్స్ అన్నిట్లో ఇదే లార్జెస్ట్ ఐలాండ్. ఇది ఒక 4 square kilometers ఉంటుంది, ఇది ఒక 4.5 square kilometers ఏరియా ఉంటుంది. ఇదే పెద్దది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం 36 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ 36 ఐలాండ్స్లో అతిపెద్దది ఏంటంటే మినికాయ్ ఐలాండ్. ఇంకొకటి ఏంటంటే ఈ 36 ఐలాండ్స్లో కేవలం 11 ఐలాండ్స్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఇదొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేదన్నీ కూడా ఫాస్ట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. రైట్. సో ఓకే. సో ఇక్కడ మీకు మౌంటైన్స్ అనేవి ఉండవు, ఇక్కడ మీకు ఎటువంటి మౌంటైన్స్ అనేవి ఉండవు, ఇక్కడ వాల్కనోస్ అనేవి ఉండవు, ఇక్కడ తుఫాన్లు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, తుఫాన్లకు ఆస్కారం ఉంది, అరేబియన్ సీలో తుఫాన్లు వస్తాయి, ఇక్కడ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఓకే రైట్. ఇక్కడ సునామీ వచ్చే ఆస్కారం చాలా తక్కువ, సునామీ యొక్క ఆస్కారం చాలా తక్కువ. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఓకే, మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఏమైనా ట్రైబల్ ప్రజలు ఉన్నారా అంటే ట్రైబల్ ప్రజలు ఎవరు లేరు. ఓకే, కాకపోతే ఏంటంటే కేరళ నుంచి వెళ్ళి టిప్పు సుల్తాన్ టైం నుంచి వెళ్ళి కేరళ నుంచి వెళ్ళి వెళ్ళినటువంటి ముస్లిం పాపులేషన్ వాళ్ళు మాత్రం ఎక్కువ సంఖ్యలో మీరు ఇక్కడ చూడొచ్చు. మేజర్ రిలీజియన్ వచ్చేసి ముస్లిం రిలీజియన్. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ మేజర్ రిలీజియన్ వచ్చేసి హిందూ రిలీజియన్. వాళ్ళు ఎప్పటి నుంచి వెళ్ళిన వాళ్ళు? టిప్పు సుల్తాన్ మైసూర్ పాలించినప్పటి నుంచి వెళ్ళి సో వెళ్ళిన ప్రజలు అనమాట, అక్కడికి వెళ్ళిన ప్రజలు అనమాట. ఓకే రైట్. సో ఇదొకటి. అయితే ఇక్కడ ఇరులా ట్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ కేరళ, తమిళనాడు ఈ ప్రాంతంలో ఉంటారు. సో వీళ్ళు ఇరులా ట్రైబ్స్ కొంత పాపులేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవరైనా ట్రైబల్స్ లక్షద్వీప్లో ఉన్నారు అని అంటే వాళ్ళు ఇరులా ట్రైబ్స్ మాత్రమే, వేరే ట్రైబ్స్ మీరు ఇక్కడ చూడరు. ఓకే, వీళ్ళు కూడా మన ఇండియా మెయిన్ ల్యాండ్ నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రమే. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక చిన్న డయాగ్రామ్. ఓకే, విల్ ట్రై టు డ్రా. సో ఈ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. రైట్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ రిటన్ దిస్ పర్టికులర్ పాయింట్స్. సో నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీరు రాయండి. సో ఓకే. సో వాట్ ఎవర్ ద పాయింట్స్ ఐఎమ్ సేయింగ్, ప్లీజ్ రైట్ ఇట్. ఓకే, యూ రైట్ ఇట్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ యూ ట్రై టు రివైజ్ ఇట్. ఓకే రైట్. చలో ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. మీరు లాస్ట్ క్లాస్లో నేను ఏది జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ తర్వాత ఏమేం టాపిక్ చెప్పినా అనేది ఎవరైనా ఒకరు టైప్ చేయండి ప్లీజ్. సో ఏమేం టాపిక్ చెప్పినా అనేది ఓకే. సో మీరు ఒకసారి చెప్పండి నాకు. ఓకే, వాయిస్ ద్వారా చెప్పండి బెటర్. ఓకే, మీరు వాయిస్ ద్వారా చెప్పండి, ఎవరైనా ఒకరు క్లియర్గా నాకు కమ్యూనికేట్ చేసేవాళ్ళు. లాస్ట్ క్లాస్లో జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా నేను కంప్లీట్ చేసిన, అది గుర్తుంది. దాంతోపాటు ఇంకేం చేసినా అనేది ఒకసారి నాకు చెప్పండి. ఓకే, వాయిస్ మెసేజ్ ద్వారా మీరు చెప్పండి ఎవరన్నా ఒకరు.